ఇది బావ మరదళ్ళ ప్రేమ కథ. 8 ఇయర్స్ తన మావయ్య కూతురుతో రిలేషన్లో ఉన్నాడంట. 2 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా అమ్మాయి టెక్ మహేంద్రలో వర్క్ చేసేదంట. ఈ అబ్బాయి ఇంకా సెటిల్ అవ్వలేదని చెప్పి వీడికి కొంచెం టైం ఇద్దామని చెప్పి అమ్మాయి లండన్ వెళ్ళిందంట. అక్కడికి వెళ్ళాక అక్కడ కల్చర్కి అలవాటు పడి తినలో కూడా చేంజెస్ రావడం మొదలైంది. ఈ అమ్మాయి ఒక ఎంగేజ్మెంట్ అయిపోయిన అబ్బాయితో లివిన్లో ఉందంట. రూమ్ రెంట్ షేర్ చేసుకుంది, కిచెన్ రెంట్ షేర్ చేసుకుంది, అలానే తన బెడ్రూమ్ని కూడా షేర్ చేసుకుంది. ఈ అమ్మాయి ఆ అబ్బాయికి రాఖీ కూడా కట్టిందంట. స్టార్టింగ్లో అంతా వాడు నా తమ్ముడు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసుకొని వచ్చింది. బట్ నిజం ఏంటి అని కొనుక్కుంటే అమ్మాయి వాడితో లివిన్లో ఉంది. వాళ్ళిద్దరూ ఒక కమిట్మెంట్లో ఉన్నారంట. వాడు ఇండియాకి రాగానే ఆ అమ్మాయితో వాడికి పెళ్ళి అయిపోద్ది. ఇన్ కేస్ తనతో పెళ్ళి అవ్వకపోతే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందామని ప్లాన్ చేసుకున్నారంట. ఈ అమ్మాయి కూడా ఆ కమిట్మెంట్ ఒప్పుకుంది. సరే, నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు కదా, నేను మా బావని పెళ్లి చేసుకుంటాను, లేకపోతే మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని చెప్పి కమిట్మెంట్కి రెడీ అయ్యారంట. ఈ టాపిక్ అంతా అక్కడున్న వేరొక అమ్మాయి వల్ల మనోడు తెలుసుకోగలిగాడు. అందరికీ ఇలాంటి ఒక ఛాన్స్ రాదు అసలు. ఒకసారి మీ బావల కానీ లేదంటే మీ మరదళ్ళ కానీ మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకున్న ఎవరైనా సరే ఇలా అవుట్ ఆఫ్లో ఉన్నారనుకోండి, ఒకసారి వాళ్ళ గురించి కంప్లీట్గా తెలుసుకోండి. లేదంటే హౌలాగల్ అయిపోతాం. ఇందులో అమ్మాయిది తప్పనాలా లేదంటే అబ్బాయి తప్పనాలా? వాళ్ళ కమిట్మెంట్ ఏంట్రా నాకు అర్థం కావట్లేదు. ఇది ఎక్కడ కమిట్మెంట్ రా అసలు? ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు యువతలు ఇంకొకరిని ఎందుకు ఎర్రిపోవని చేయడం? వదిలేయచ్చు కదా. యువతలు వీళ్ళని వదిలేశారనుకో, వీళ్ళ పని అయితే వీళ్ళు చేసుకుంటారు. యువతలు వీడి కోప్స్ ఇచ్చి అవతల వాడికి పువ్వు ఇచ్చి అంటే ఎంతో ఎక్కువగా ప్రేమించి వదిలేసి వేరే వాడిని పెళ్లి చేసుకుంటున్నారు కదా. మా డాడీ నాకు అమెరికా నుంచి సంబంధం తెచ్చాడు అని చెప్పి జాగ్రత్తగా ఉండండి. ఏంటి అక్కడ అన్నీ అయిపోయి మీ దగ్గరికి వస్తున్నాయి అన్నమాట. సరే, మీరు కూడా ఫ్రెష్ కాదనుకోండి, అది వేరే విషయం. నేను అందరినీ అనట్లేదు, కొంతమందిని. అంటే ఒక మంచి సౌండ్ పార్టీ వచ్చిందని చెప్పి ఇతను లవ్ చేసిన వదిలేస్తున్నారు చూడు, మిమ్మల్ని అంటున్నాను. మీకేంటంటే వీళ్ళంటే మొగుళ్ళే కరెక్ట్ మీకు. సో ఈ అమ్మాయి మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ అది కాకుండా అవుట్ ఆఫ్లో ఉన్న మీ బావకి మీ మరదలకి వీడియోని ట్యాగ్ చేయండి.